నేను వాళ్ళ మీద యుద్ధంలో గెలిచి ఇంటికి వచ్చినప్పుడు ఎవరైతే నాకు ఎదురుగా వస్తారో, ఏదైతే నా ఇంటి నుండి బయలుదేరి నాకు ఎదురుగా వస్తుందో దాన్ని యెహోవాకి దహన బలి ఇస్తానన్నాడు. ఇక్కడ ఎవరు వచ్చారు? కూతురు ఎదురుగా వచ్చింది. ఇక్కడ నెక్స్ట్ లైన్ ఏం రాశారు? ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడ సంతానమే గాని లేదు. ఇక ఆమె తప్ప వేరే పిల్లలే లేరు. ఎందుకు రాశారు ఈ లైను? ఇప్పుడు ఆ పిల్లల్ని బలి ఇవ్వాలి కాబట్టి. అంతేనా? దాని అర్థం అదే కదా. ఇప్పుడు వేరే పిల్లలు ఉన్నారు అనుకుంటే పోనీ ఒక పిల్ల పోతే పోయిందిలే. ఇప్పుడు ఆయనకి ఇరకాటం వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఏమన్నాడు? కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకుని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి, నీవు నన్ను తల్లడింపజేయు వారిలో ఒకటివై ఉన్నావు. అంటే నన్ను ఏడిపించే నా ఏడుపుకు నువ్వు కారణమయ్యావు. ఇప్పుడు నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను కనుక వెనక్కు తీయలేననగా. ఏ మాట ఇచ్చాడో పిల్లకి చెప్పేశాడు ఇక్కడ. కాకపోతే అంత డీటెయిల్గా రాయరు బైబిల్లో, కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. నేను మీకు అర్థమయ్యేలా చెప్తున్నా. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను దహన బలిగా నా ఇంటిని కాబట్టి బట్టలు చించుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు, ఏడుస్తున్నాడు. నా ఏడుపుకు నువ్వే కారణం అయ్యావు అన్నాడు. తర్వాత ఆ కూతురు ఏమంటుంది? ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఇంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. నువ్వు ఏదైతే మొక్కుబడి చేసుకున్నావో దాని ప్రకారం నాకు చేయము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకుని ఉన్నాడని అతనితో చెప్పాను. కాబట్టి నీ శత్రువులను ఆయన ఓడించడానికి నీకు శక్తి ఇచ్చాడు కదా, కాబట్టి నువ్వు చేసిన మొక్కుబడి ప్రకారం నాకు చేసాయి. మరియు ఆమె తర్వాత ఒక రిక్వెస్ట్ చేసింది. ఏంటి రిక్వెస్ట్ ఏంటి? మరియు ఆమె నా కొరకు చేయవలసింది ఏదనగా 2 నెలల వరకు నన్ను విడువము. నువ్వు దహన బలి చేస్తా అన్నావు కదా, వెంటనే చేయకుండా 2 నెలలు నాకు టైం ఇవ్వు. నేనును నా చెలికెత్తలను పోయి కొండల మీద ఉండి నా కన్యత్వమును గూర్చి ప్రలాపించేదనని తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చాను. అంటే ఇంకా నేను పెళ్లి కూడా కాలేదు, అంటే కన్యత్వం తీరకుండానే నా జీవితం అంతమైపోతుంది కాబట్టి దీని గురించి బాధపడటానికి 2 నెలల వరకు నాకు గడువిస్తే తను మెంటల్గా ప్రిపేర్ అవుతాను అనుకుంది. కాబట్టి కొండల్లోకి పోయి చెలికెత్తల స్నేహితురాలతో కలిసిపోయి 2 నెలలు అక్కడే ఉండిపోయింది. ఆమె చెలికెత్తలతో కూడా పోయి కొండల మీద తన కన్యత్వం గురించి ప్రలాపించను, ఏడ్చుకుంది 2 నెలలు. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి వచ్చింది. అతడు తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను.